హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. సంయుక్త విన్యాసాలు 2024 ఈ ఇయర్లో జరిగిన అన్ని జాయింట్ మిలిటరీ విన్యాసాలు డిస్కస్ చేద్దాం. సో మనకి కంపల్సరీ ప్రతి ఎగ్జామ్ లోపల ఒక ప్రశ్న అయితే వస్తుంది. సో ప్రశ్న ఎలా వస్తుంది అంటే మొత్తం 3 టైప్స్ అండి. ఫస్ట్ చూస్తే మోస్ట్లీ బైలాటరల్ ఎక్సర్సైజెస్, అంటే రెండు దేశాల మధ్య ఇండియా అండ్ అదర్ కంట్రీస్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ వరుణ విన్యాసం మనకి వార్తల్లో ఉంది, ఇండియా ఫ్రాన్స్ మధ్య జరిగే నావిక విన్యాసము. సో యుద్ధ అభ్యాసం అని చెప్పేసి వార్తల్లో ఉంది, ఇండియా అమెరికా మధ్య జరిగే ఆర్మీ విన్యాసము. సో అటువంటివి మనకి వస్తున్నాయి. కొన్నిసార్లు ఈ బైలాటరల్ లోపల ప్లేసెస్ అడుగుతున్నాడు. సో క్వశ్చన్ కనుక పొడిగించబడింది అనుకున్నట్లయితే ఏబిసిడి ఆప్షన్స్ కనుక ఇచ్చినట్లయితే ఏబిసి అని చెప్పేసి బిసిడి అట్లా ఇచ్చినప్పుడు దాని ప్లేసెస్ అడుగుతున్నాడు. సో ప్లేసెస్ అనేది మోస్ట్లీ ఇండియాలో జరిగినప్పుడే అడుగుతున్నాడండి. ప్రీవియస్ పేపర్స్ మీరు గమనించండి, తెలుస్తుంది. కాబట్టి సో మనకి ఒకసారి అధ్యయనం చేస్తే అన్నీ కలిపి ఒక బ్రాడ్ ఐడియా వస్తుంది. ఓహో, రాజస్థాన్లో ఉన్న మహాజన్ ప్రాంతం అని చెప్పేసి ఎక్కువ ఉంది, మేఘాలయలో ఉన్న ఉమ్మరోయి ప్రాంతం అని చెప్పేసి ఎక్కువ కనిపిస్తుంది మనకి. అదే నేవీ అనుకున్నట్లయితే విశాఖ కనిపిస్తుంది మనకి ఎక్కువ. సెకండ్ కేటగిరీ చూస్తే సో మల్టీలాటరల్ ఎక్సర్సైజ్. సో మల్టీలాటరల్ మీన్స్ బహుళ దేశాలు హాజరవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇటీవల తరంగ శక్తి అని చెప్పేసి ఇండియా హిస్టరీ మొత్తంలోనే అతిపెద్ద వైమానిక విన్యాసం కండక్ట్ చేసింది. లేదా అమెరికా రింప్యాక్ అని చెప్పేసి కండక్ట్ చేసింది, రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి కండక్ట్ చేసింది. సో మలబారు అని చెప్పేసి ఉంటుంది. అటువంటి మనకి బహుళ దేశాలు హాజరైనప్పుడు మోస్ట్లీ ఇక్కడ ప్రదేశం మాత్రమే అడుగుతున్నాడు, అంటే ఏ కంట్రీ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మూడో చూస్తే మనకు డొమెస్టిక్ లెవెల్లో కూడా, అంటే ఇండియా మాత్రం పాల్గొంటుంది. 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, ఇండియన్ కోస్ట్ గార్డ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారత్ శక్తి అని చెప్పేసి, గగన్ శక్తి అని చెప్పేసి, పూర్వీ లెహర్ అని చెప్పేసి అటువంటివి మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ 3 రకాల ప్రశ్న వస్తుందండి. ఎక్కువ మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే కొంచెం ఐడియా ఉండాలి. సో ఈ బైలాటరల్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో ఇండియా ప్లస్ అదర్ కంట్రీస్ అని చెప్పేసి ఎక్కువ అడుగుతున్నాడండి. సో మనకు ప్రశ్న అడిగే రకం అర్థమైంది. క్వశ్చన్ బాగా డెప్త్గా వస్తాయి ఇట, ఇది ఎన్నవో ఎడిషన్. సో అటువంటిది మనకు వస్తలేదు. కానీ ఒకసారి క్వశ్చన్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అది ఎందుకోసం వచ్చింది అంటే విశాఖలో జరిగింది కాబట్టి. సో ఏపీ వాళ్ళకు అడిగారు. తెలంగాణ ఇంతవరకు ఏ విన్యాసం హోస్ట్ చేయలేదు కాబట్టి దాదాపుగా ఎడిషన్ రాదండి. ఎడిషన్ వచ్చినప్పటికీ మనకు సాధ్యం కాదు, యాస్పిరెంట్కి సాధ్యం కాదు. వై? బికాజ్ మనకి 40కి పైగా విన్యాసాలు ఉంటాయి. ప్రతి విన్యాసంలో ఎన్నో ఎడిషన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోలేం. దానికి బదులు తెలంగాణ ఉద్యమంలో గణాంకాలు, తెలంగాణ ఎకనామీలో గణాంకాలు గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఏం ఫోకస్ చేయాలి? ఫస్ట్ ఐడియా ఉండాలి బైలాటరల్ ఎక్సర్సైజ్ని. సో ఆ ఎక్సర్సైజ్ పేరేంటి, ఏ 2 కంట్రీస్ మధ్య ఎక్కడ జరిగింది, మల్టీలాటరల్ కంట్రీస్ లోపల ఎక్సర్సైజ్ పేరేంటి, ఎక్కడ జరిగింది. సో డొమెస్టిక్ లోపల ఎవరు కండక్ట్ చేశారు, ఆర్మీయా, నేవ్యా, ఎయిర్ ఫోర్సా, దాంతోపాటు ఎక్కడ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది ఆర్మీ ఎక్సర్సైజా లేదా నేవీ ఎక్సర్సైజా, ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి అడగరు. బట్ మనకైతే ఐడియా ఉంటుంది, మనం రోజు చదువుతున్నాం కాబట్టి. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో ఎవరు డిస్కస్ చేసినామో అవే వస్తాయండి. మనం ఇంతకుముందు దీనికోసం అని చెప్పేసి 23rd ఇయర్ రౌండప్ లోపల ఒక వీడియో చేసి ఉన్నాం కోడ్స్తోని. సో అది చూస్తే ఇది అవసరం లేదా అంటే ఇందులో ఎక్కువ ఎక్సర్సైజ్ మనకి వార్తల్లో వస్తాయి. 24 ఇయర్లో కొన్ని వార్తల్లో ఉంటాయి కాబట్టి 23rd ఇయర్ని కలుపుకొని మనం చేస్తున్నాము. అయితే అన్ని వార్తల్లో ఉన్నాయి రావు, కొన్నిసార్లు వార్తల్లో లేకుండా వస్తుంది. సో సంప్రీతి అని చెప్పేసి ఇండియా బంగ్లాదేశ్ మధ్య సంయుక్త విన్యాసము 24 ఇయర్లో జరగలేదు, అక్టోబర్లో జరగబోతుంది. సో అవి మనం డిస్కస్ చేస్తాము, జరగబోయేటి జరిగినాయి అన్నీ డిస్కస్ చేద్దాం. సో మనం ఈ వీడియోకి ఒక 500 టార్గెట్ లైక్ ఇస్తున్నామండి. వై? బికాస్ సో మనం ఎక్కువ కష్టపడలే. స్పేస్ కరెంట్ అఫైర్స్లో చాలా ఎక్కువ కష్టం ఉంటుంది, అంటే అన్నీ సింప్లిఫై చేయాలి. అదర్ కంట్రీస్, మన ఇస్రో అని చెప్పేసి చాలా రకాలుగా సింప్లిఫై చేస్తేనే సాధ్యమవుతుంది ఆ వీడియో అనేది. బట్ దీనికి అంత కష్టపడలేదు. సో మనకి డొమెస్టిక్ అని చెప్పేసి, మల్టీలాటరల్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకొని సో మ్యాగజైన్లో మనకి వెనక్కి పోతూ ఉంటే వచ్చిన కొద్దీ నోట్ చేయడం జరిగింది. కాబట్టి పెద్ద కష్టం లేదు. కాబట్టి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం. సో అది రీచ్ కావచ్చు, రీచ్ కాకపోవచ్చు, దాంతో సంబంధం లేకుండా నెక్స్ట్ వీడియో చేస్తాం మనం కంపల్సరీ, రైట్. సో ఫస్ట్ చూసినట్లయితే హెడ్డింగ్ పెట్టుకోవాలి మనము. సో బైలాటరల్ ఎక్సర్సైజ్. ఎందుకు ఇదే ఫస్ట్ అంటే సో ప్రశ్న ఎక్కువ వచ్చేది ఇక్కడనే. సో ఫస్ట్ చూస్తే ఇవి కొన్ని కోడ్ చెప్తాను, ఆ కోడ్స్ అవసరం లేకుండా గుర్తుంటుందంటే వెరీ ఫైన్, గుర్తుపెట్టుకోవచ్చు.
కోడ్స్ ఎందుకోసం అంటే ఇటువంటి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో ఫస్ట్ చూస్తే మనకి మల్దీవులతోని 2 ఉన్నాయండి. సో మల్దీవులతో 2 ఉన్నాయి. ఒకటేమో ఏక్ వీరన్, ఇది ఆర్మీ ఎక్సర్సైజ్ అయితే, ఇంకోటి ఏక్తా అని చెప్పేసి నెవీ ఎక్సర్సైజ్, ఇంకొకటి సో దోస్తీ 16 అని చెప్పేసి ఇది 3 దేశాలు పాల్గొన్న నెవీ ఎక్సర్సైజ్ అండి. సో ఇందులో చూస్తే 2024లో మనకి ఇది ఒకటే వార్తల్లో ఉంది. దీన్ని మల్దీవులు హోస్ట్ చేసింది. సో ఇవి 2 కంట్రీస్ కాదు, 3 కంట్రీస్ పాల్గొన్నాయి. మల్దీవులతో పాటు ఇండియా, దాంతోపాటు శ్రీలంక. సో శ్రీలంక, ఇండియా, మల్దీవుల మధ్య ఒక ట్రైలాటరల్ అంటే 3 దేశాలు పాల్గొన్న నెవీ విన్యాసం పేరు దోస్తీ 16 అని చెప్పేసి మల్దీవులు హోస్ట్ చేసింది. ఇది కరెంట్ అఫైర్స్లో ఉన్నది. బట్ అంతకుముందు ఇయర్లో మనకు మల్దీవులు ఇండియా మధ్య ఏక్ వీరన్ అని చెప్పేసి ఒక విన్యాసం ఉన్నది, ఏక్తా అని చెప్పేసి ఉంది. సో మనం 3 ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్ చూస్తే, సో మల్దీవులో మనకి మల్దీవుల అధ్యక్షుడు కొత్తగా వచ్చినాక యాంటీ ఇండియా పాలసీ అని చెప్పేసి ఫాలో అయ్యిండు. ఏ మల్దీవుల అధ్యక్షుడు అయినా ఫస్ట్ విజిట్ని ఇండియాకి చేసేది, అదొక ఆనవాయితీ. రాజ్యాంగంలో ఏం లేదు, సో బట్ ఒక ఆనవాయితీ అది. బట్ ఇతను టర్కీ అండ్ చైనాకి పోవడం జరిగింది. సో మహమ్మద్ నుయిజ్ అని చెప్పేసి టర్కీ, చైనాకి పోవడం జరిగింది. ఒకటి యాంటీ ఇండియా. సెకండ్ చూస్తే హైడ్రోగ్రఫీ అని చెప్పేసి మనం హెల్ప్ చేస్తున్నాం హైడ్రోగ్రఫీ విషయంలో. అతను వచ్చినాక హైడ్రోగ్రఫీ రద్దు చేసుకున్నాడు. తర్వాత చూస్తే సైన్యం అనేది మనం హెల్ప్ చేస్తున్నాం, మన సైన్యం అనేది పూర్తిగా ఉపసంహరణ చేసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అంతా యాంటీ ఇండియా పాలసీ అని చెప్పేసి లేదా ఇండియా అవుట్ పాలసీ అని చెప్పేసి మెయింటైన్ చేస్తున్నాడు. సో మనం ఏమంటున్నాము అంటే, ఒరే మహమ్మద్ నువ్వు యాంటీ ఇండియా పాలసీ లేదా ఇండియా అవుట్ అని చెప్పేసి ఫాలో అవుతున్నావు కదా, మేము మాత్రము ఏక్ వీరన్, ఏక్తా, మనం అందరము ఐక్యంగా ఉండాలని చెప్పేసి దోస్తీ అవసరం అని చెప్పేసి చెప్తున్నాము. సో మన పాలసీ ఏంటి అంటే ఇది. సో ఏక్ వీరన్, ఏక్తా, దోస్తీ అంటే ఇవన్నీ ఐక్యంగా అని చెప్పేసి అర్థం వస్తుంది. సో వాళ్ళు ఇండియా అవుట్ పాలసీ ఫాలో అయితే మనం మాత్రము ఇండియా మల్దీవులు అవుట్ కాకుండా ఏక్తా, ఐక్యంగా అని చెప్పేసి ఫాలో అవుతున్నాం. అట్లా మనకి ఈజీగా గుర్తుంటుంది. సో స్టోరీ బేస్లో గుర్తుపెట్టుకున్నట్లయితే మనం కన్ఫ్యూజ్ కాము, ఆన్సర్ ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో మల్దీవులు అయిపోయిందండి, ఇంకా మనకి ఇంతకంటే ఎక్కువ లేవు. ఇండియా అవుట్ పాలసీ కాకుండా ఏకంగా లేదా ఐక్యంగా ఉండాలని చెప్పేసి మనం చెప్తున్నాము, దోస్తీ అని చెప్పేసి చెప్తున్నాము. రైట్. నెక్స్ట్ బంగ్లాదేశ్ అండి. సో 24లో మనకి వార్తల్లో లేదు, బట్ ఇది అక్టోబర్లో సంప్రీతి అని చెప్పేసి మనం జరుపుకుంటాం. సో సంప్రీతి ఉంది, ఇది ఇండియా ప్లస్ బంగ్లా యొక్క ఆర్మీ మధ్య జరుగుతుంది. ఇంకోటేమో బొంగు సాగర్ అని చెప్పేసి ఉన్నది. సో ఇదేమో ఇన్ఫ్యాక్ట్ నెవీ మధ్య జరిగే ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఇండియా ప్లస్ బంగ్లాదేశ్. ఇది ఎలా మనకు గుర్తుంటుంది అంటే, సో మనకు బంగ్లాదేశ్కి 1971లో మనమే స్వాతంత్రం ఇచ్చినాం. 1971 ఇండో పాక్ వార్ అనంతరం వాళ్ళకు ఇండిపెండెన్స్ వచ్చింది. సో మనమే ఇప్పించినాం కదా. సో మనకి వాస్తవంగా బంగ్లా అంటే పెద్దగా ప్రీతి లేదు. సో ప్రీతి లేదు, బొంగు లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మనం ఇండిపెండెన్స్ కోసం యుద్ధం చేసినంత మాత్రాన ఇష్టం ఉందని చెప్పేసి మీరు భావించవద్దు. న్యాయం ఉంది కాబట్టి మేము యుద్ధం చేయడం జరిగిందని చెప్పేసి చెప్పొచ్చు. సో ప్రీతి లేదు, బొంగు లేదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇదేమో ఆర్మీ, ఇదేమో నెవీ అని చెప్పేసి 24 ఇయర్లో జరగలేదు కాబట్టి వెన్ను చెప్పండి. 23rd ఇయర్లో ప్రశ్న రావండి, వాటిని మర్చిపోండి. అంటే ఇవి ఫ్యాక్ట్ క్వశ్చన్స్, సబ్జెక్ట్ కాదు. మళ్ళీ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అవసరం లేదు. సో గట్టిగా మాట్లాడితే జూన్ కరెంట్ అఫైర్స్ నుంచి అవసరం ఉంటుంది, మే నుంచి అంతకుముందు అవసరం లేదని చెప్పేది కంప్లీట్గా ఫ్యాక్ట్ క్వశ్చన్స్. అంటే అవార్డ్స్ కానీ, కమిటీలు కానీ, నియామకాలు కానీ, పర్సన్స్ కానీ, సబ్మిట్స్ అటువంటి జూన్ నుంచి సరిపోతుంది. జూన్ కంటే ముందు మరీ బాగా ఫేమస్, ఆ ఇయర్లో ఒకేసారి ఇస్తే పద్మ అవార్డ్స్ లాంటివి ఏమన్నా అవసరం ఉంటుంది కానీ సో మిగతా అయితే పెద్దగా అవసరం ఉండదు. పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చరల్, ఇంటర్నేషనల్ అఫేర్స్ కానీ, గవర్నమెంట్ పాలసీ కానీ, ఎకనమీ కానీ ఇవన్నీ 1 year పాటు చదవాలి కంపల్సరీ. ఓకే అండి, ఇది బంగ్లా మనకి అయిపోయింది. సో నెక్స్ట్ చూస్తే సింగపూర్ మనకి వార్తల్లో ఉన్నదండి. సో సింగపూర్ అని చెప్పేసి మనము సో కురుక్షేత్ర అని చెప్పేసి జరుపుకుంటాం. సో ఎక్సర్సైజ్ కురుక్షేత్ర బిట్వీన్ ది ఇండియా ప్లస్ సింగపూర్ అని చెప్పేసి. ఇంకోటి సింబెక్స్ అని చెప్పేసి ఉన్నది, బట్ ఇది అంతగా అవసరం లేదు. వై? బికాస్ సింబెక్స్ మీన్స్ మనకి సింగపూర్ ఇండియా మారిటైమ్ బయలాటరల్ అని చెప్పేసి వస్తుంది. దాంట్లో మనకి పేరు ఉంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ వేరే పేరు లేదు మనకు, దాని పేరే ఉన్నది. సింగపూర్ ఇండియా మారిటైమ్ కాబట్టి నేవీ విన్యాసం పెద్దగా కూడా అవసరం లేదు. సో
కురుక్షేత్రం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది ఆర్మీ విన్యాసం బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్. ఇది ఎలా మనకు గుర్తుంటుంది అంటే జనరల్గా కురుక్షేత్రం అంటే ఏంది, మనకి యుద్ధం కదా. సో మనము అంతకుముందు పెద్ద ఎన్టీఆర్ సినిమాలు చూసి ఉన్నాం, దానవీర శూరకర్ణ అని చెప్పేసి, పాతాళ భైరవి అని చెప్పేసి, సో ఇంకో కృష్ణ అర్జున యుద్ధం అని చెప్పేసి. ఆ యుద్ధం లోపల మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ క్లైమాక్స్ ఫైట్లో సో యుద్ధానికి ముందు పాట ఉంటుంది, నేను అదే అని చెప్పేసి, ధీరుడు శూరుడు అని చెప్పేసి పాట పాడినాకనే వాడు బాణం వేస్తాడు, లేకుంటే ఏదో పాము పంపుతాడు మొత్తం మీద. సో మొత్తం మీద సింగ్ చేస్తారు అన్నట్టు. సింగ్ అంటే మనకు పాట అని చెప్పేసి వస్తుంది. సో కురుక్షేత్రం యుద్ధంలో మన పెద్ద ఎన్టీఆర్ వాళ్ళు మనక తెలంగాణకి అన్యాయం చేసింది కాబట్టి మన కాదు, సో సింగపూర్ అని చెప్పేసి పిలుస్తాం మనం. అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, సింగింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో కురుక్షేత్రం లోపల సింగింగ్ అని చెప్పేసి పాటలు పాడతారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ చూస్తే మనకి యూకే అండి. సో యూకే చూస్తే ఫోర్త్ది అజయ్య వారియర్ అని చెప్పేసి ఉన్నది. సో ఇది మనకి వార్తల్లో ఉందా అంటే ఈ ఇయర్లో లేదు, బట్ ఎగ్జామ్లో అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంద్రధనస్సు అని చెప్పేసి ఉన్నది. సో ఇంద్రధనస్సు అని చెప్పేసి ఉన్నది. మరొకటి కొంకన్ అని చెప్పేసి ఉన్నది. ఇవి యూకే మధ్య జరిగే కొంకన్. ఇదేమో నెవీ విన్యాసము, ధనస్సు అంటే ఎయిర్ ఫోర్స్ వస్తుంది, అజయ్ వారియర్ అంటే ఆర్మీ అని చెప్పేసి వస్తుంది. సో వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, సో ఫస్ట్ మనకి యూకే అంటే బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఒకప్పుడు సో ప్రతి దేశాన్ని వలస దేశంగా మార్చుకున్నది, ప్రతి రాజ్యాన్ని ఆక్రమణ చేసింది, ప్రపంచ శక్తిగా ఉండే బిఫోర్ సెకండ్ వరల్డ్ వార్ కంటే ముందు. సో కాబట్టి మనం యూకేని ఏమంటామంటే సో రవి అస్తమించని బ్రిటిష్ రాజ్యం అని చెప్పేసి పిలుస్తాం. రవి అస్తమించదు అంటే ఎక్కడో ఒక దగ్గర బ్రిటిష్ పరిపాలన ఉంటుంది, అంటే వాళ్ళు అజేయులు అని చెప్పేసి పిలుస్తాం. సో వారియర్ యుద్ధం లోపల వాళ్ళు అజేయులుగా ఉండే, అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇవి ఎలా ఉంటాయి అంటే వాళ్ళు అజేయులుగా ఎలా ఉన్నారు అంటే సో బాణాలతోని వాళ్ళు ఫైటింగ్ చేసిళ్ళు. సో ధనస్సు అని చెప్పేసి పిలుస్తాం, ధనస్సు అని చెప్పేసి. మీరు బాణాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ కొక్కెం ఉంటుందండి. సో ఆ కొక్కానికి ఆ బాణం తగిలించి మనం యుద్ధం చేస్తాం కాబట్టి కొంకన్ గుర్తుపెట్టుకోవచ్చు. సో ధనస్సు, కొంకెం, అజయ్ అని చెప్పేసి మీరు స్టోరీ బేస్లో గుర్తుపెట్టుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఒకసారి మీకు డౌట్ గిట్ట మీకు నావిక విన్యాసాలు అని చెప్పేసి ప్రాక్టీస్ క్వశ్చన్స్ గూగుల్ సెర్చ్ చేయండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయండి. సో మనం ఈ ఎగ్జామ్స్ కోసం అని చెప్పేసి ఎవరి దగ్గరనో అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు సో గూగుల్ సెర్చ్ చేస్తే టాపిక్ మీద నెంబర్ ఆఫ్ MCQ వస్తాయి, అందులో మీకు కనిపిస్తుంది. సో అప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేస్తే గిట్ట ఈ కోడ్ పనిచేసినట్టు, లేకుంటే తీసి బయటపడేయండి సరిపోతుంది. సో నెక్స్ట్ చూస్తే గిట్ట ఇప్పుడు ఏమైంది, యూకే అయిపోయింది కదా. సో అజయ్య వారియర్ అని చెప్పేసి ఉన్నది, ధనస్సు అని చెప్పేసి ఉన్నది, కొంకన్ అని చెప్పేసి ఉన్నది. సో మీరు ఎగ్జామ్ హాల్కి ఏంలు సో ఎగ్జామ్ హాల్లో కనిపిస్తున్నది ఆ పదాలు, ఈజీగా మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ చూస్తే USA అండి. సో చాలా ఉంటాయి మనకి అమెరికాతోని, కాబట్టి ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా మనం ఉండాలి. ఏముంటుంది అంటే సో 24 ఇయర్లో మనకి ఇవన్నీ కూడా ఉన్నాయండి USAతోని. ఒకటి యుద్ధ అభ్యాస్ అని చెప్పేసి ఉన్నది. సో యుద్ధ అభ్యాస్. సెకండ్ చూస్తే తర్కాష్ అని చెప్పేసి ఉన్నది. ఇంకా కోప్ ఇండియా అని చెప్పేసి ఉన్నది. తర్వాత చూస్తే ఇంకా టైగర్ ట్రయంఫ్ అని చెప్పేసి ఉన్నది. సో టైగర్ ట్రయంఫ్ అని చెప్పేసి ఇవేమో బైలాటరల్ ఎక్సర్సైజ్ ఇండియా ప్లస్ అమెరికా. అయితే అమెరికా కొన్ని మల్టీలాటరల్ కూడా కండక్ట్ చేసింది. సో రింప్యాక్ అని చెప్పేసి ఉన్నది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద నావిక విన్యాసం అండి. నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి ఉన్నది. ఇదేమో ఎయిర్ ఫోర్స్ విన్యాసము. సో ఇవన్నీ మనకి అమెరికాతో లింక్ అయిపోయి ఉన్న విన్యాసాలు. ఇందులో ఇవి 4 మాత్రము మన ఇండియా ప్లస్ అమెరికా మధ్య అయితే, ఇవి 2 మాత్రం బహుళ దేశాలు హాజరైన విన్యాసాలు. ఇవన్నీ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సో అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కదా. సో ట్రంప్తో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నీ కూడా. సో అమెరికా నెంబర్ ఆఫ్ టైమ్స్ తన యొక్క ఆయుధాలు అమ్ముకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అక్కడ వెళ్ళి వేలు పెడుతుంది, యుద్ధాన్ని పెద్దగా చేసి ఆయుధాలు అవసరమయ్యేలా చేస్తుంది, ఆయుధాలని అమ్ముకుంటూ బతుకుతుంది. అంటే వేరే కంట్రీస్తోని అమెరికా యుద్ధాన్ని అభ్యాసం చేపిస్తుంది. సో యుద్ధ అభ్యాసం అని చెప్పేసి మనం అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ ట్రంప్ ఉన్నాడు కదా. సో ఈ ట్రంప్ గారికి సో మన తెలంగాణ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని మనం గాడు అని చెప్పేసి పిలుస్తాం. ఈరోజు కోహ్లీ మంచిగా ఆడలేదు, అరే వాడు కోహ్లీ గాడు అని చెప్పేసి పిలుస్తాం. శర్మ మంచిగా ఆడలేదు అనుకోండి, శర్మ ఏమని చెప్పేసి అట్లా పిలుస్తాం, కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఈ ట్రంప్ గారికి చూస్తే గిట్ట సో ట్రయంఫ్ అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో తర్కం లేదు అతనికి.
మీరు చాలాసార్లు ట్రోల్స్ వీడియో చూసి ఉంటారు. సో తర్కం ఉండదు, చాలా కోపం ఎక్కువ అని చెప్పేసి చెప్పొచ్చు. అలా మనకు గుర్తుంటుంది. సో తర్కం లేని ట్రంప్కి కోపం ఎక్కువ అని చెప్పేసి అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకు యుద్ధ అభ్యాసం అనేది సో ఇదే మంత్లో సెప్టెంబర్లో జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మహాజన్ ఫ్రమ్ రాజస్థాన్ అండి. సో మోస్ట్లీ మనకి ఆర్మీ కనుక అనుకున్నట్లయితే రాజస్థాన్లో మహాజన్ ఉంటుంది ఆన్సర్, లేకుంటే మేఘాలయలో ఉన్న ఉమ్రోయ్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకు ఒక బ్రాడ్ ఐడియా ఉన్నట్లయితే మనం ఈజీగా ఆన్సర్ గెస్ చేయవచ్చు. తర్వాత ఈ తర్కాష్ అనేది కలకత్తా హోస్ట్ చేసిందండి. సో కలకత్తా హోస్ట్ చేసింది. తర్వాత ఈ టైగర్ ట్రయంఫ్ అనేది విశాఖ హోస్ట్ చేసింది. సో ఈస్టర్న్ సీ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో విశాఖ హోస్ట్ చేసింది. ఈ కోప్ ఇండియా మనకి 24 ఇయర్లు వాట్సాప్లో లేదు. సో ఈ హోస్ట్ చేసిన ప్రదేశాలు ఒకసారి ఫోకస్ చేయండి, మరీ బై హార్ట్ చేయకండి. సో మనకి ఈజీగా గుర్తుంటుంది. సో రింప్యాక్, రెడ్ ఫ్లాగ్ అనేవి అమెరికా హోస్ట్ చేసిన బహుళ దేశాల విన్యాసాలు. రింప్యాక్ని హవాయి దీవులు హోస్ట్ చేస్తుంది, రెడ్ ఫ్లాగ్ని అలాస్కా అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది. ఇది ఎలా మనకు గుర్తుంటుంది అంటే, సో మనకి తర్కం లేదు, కోపం ఎక్కువ, సో రిమ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనం ఎక్కువ ఆల్కహాల్ సేవించినప్పుడు రిమ్ వచ్చింది అంటాం కదా. సో ట్రంప్ ఎప్పుడు చూసినా అట్లే మనకు కనిపిస్తాడు కొంచెం. సో తర్కం అంటూ ఉండదు, తుంటరిగా ఉంటాడు కాబట్టి సో రిమ్ వచ్చిందని చెప్పేసి పిలుస్తాం. అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రెడ్ ఫ్లాగ్ అంటే సో యుద్ధం లోపల ఇన్ఫ్యాక్ట్ మనకి రెడ్ ఫ్లాగ్ అనేది వస్తేనే మనం యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాం కాబట్టి సో రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే అమెరికా వచ్చినట్లయితే మనకి ఇవన్నీ ఈజీగా గుర్తుకొస్తాయి. సో ట్రంప్ని మైండ్లో పెట్టుకోండి. సో తర్కం లేని ట్రంపు, కోపం ఉన్న ట్రంప్ అని చెప్పేసి, రిమ్ వచ్చిన ట్రంపు, రిమ్ వచ్చింది అంటాం మనం తెలంగాణ వాళ్ళు తాగినప్పుడు ఎక్కువగా. సో రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. యుద్ధం అనేది రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి లింకప్ అయి ఉంది కాబట్టి మనకు కన్ఫ్యూజ్ అయితే కాము. ఇవి రెండు 24 ఇయర్లో వార్తల్లో ఉన్నాయి. హవాయి వెరీ ఫేమస్, ప్రపంచంలోనే అతిపెద్ద నావిక విన్యాసాన్ని ఈ రింప్యాక్ అని చెప్పేసి హోస్ట్ చేస్తుందట. రైట్, ఇదంతా మనకి అమెరికాలో ఉన్నటువంటి సంయుక్త విన్యాసాలు అండి. సో నెక్స్ట్ చూస్తే ఇంకోటి వజ్రపహార్ అని చెప్పేసి ఉన్నది బిట్వీన్ ది ఇండియా ప్లస్ అమెరికా. ఇది స్పెషల్ ఫోర్సెస్ అనేది పాల్గొంటుంది, బట్ మనకి ఈ ఇయర్లో అయితే మనకి ఇది జరగలేదండి. నెక్స్ట్ ఓమన్ అని చెప్పేసి మనకి ఇదే మంత్లో వార్తల్లో వచ్చింది కదా. సో ఓమన్ దేశం ఇది. ఒకటేమో ఆల్ నాజాహు లేదా నాజా అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి ఆల్ నసీమ్ ఆల్ అని చెప్పేసి ఉన్నది. ఇంకొకటేమో ఈస్టర్న్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఉన్నది. సో ఈస్టర్న్ బ్రిడ్జ్ సో వెరీ ఫేమస్ అండి. మనకి ఇదే ఇయర్లో జరిగినాయి ఇవన్నీ కూడా. ఆల్ నజాహు చూస్తే ఆర్మీ ఎక్సర్సైజు. సో ఈ ఆర్మీ అనేది మనకి ఓమన్ కండక్ట్ చేసింది. ఈస్టర్న్ బ్రిడ్జ్ చూస్తే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజు ఇదే ఇయర్లో మనకి ఇన్ఫ్యాక్ట్ ఓమన్ హోస్ట్ చేసింది. నసీమ్ ఆల్ అని చెప్పేసి ఉన్నది, బట్ మనకి ఇది నెవీ హోస్ట్ చేసింది, కానీ ఈ ఇయర్లో అయితే మనకి జరగలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో ఇప్పుడు మనకు ఈ నసీమ్ ఒకటి తీసిపడేయండి, అంటే గుర్తుపెట్టుకోవాలి ఈ ఇయర్లో వార్తల్లో లేదు. ఆల్ నజాహా ఇదే మంత్లో వార్తల్లో ఉంది. ఓమన్ హోస్ట్ చేసింది, ఇండియా బిట్వీన్ ఓమన్ మధ్య ఆర్మీ ఎక్సర్సైజ్. ఈస్టర్న్ బ్రిడ్జ్ కూడా సో ఇండియా బిట్వీన్ ది ఓమన్ ఎయిర్ ఫోర్స్ అనేది హోస్ట్ చేసింది, ఓమన్ ఎయిర్ ఫోర్స్ అనేది. ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ సో ఇదే మంత్లో సెప్టెంబర్లో ఉంది కాబట్టి మన ఎగ్జామ్ నవంబర్ డిసెంబర్లో కాబట్టి బాగా ఫోకస్ చేయాలి. సెప్టెంబర్, ఆగస్టు, జూలై, జూన్. రైట్, నోట్స్లో రాసి పెడుతున్న ఆగస్ట్ అని చెప్పేసి అట్లా బాగా గుర్తుపెట్టుకుని వాటిని. ఇది మనకి ఎలా గుర్తుంటుందంటే సో ఓమన్ అంటే ఓ మనిషి అని చెప్పేసి అంటాం, ఓ మ్యాన్ లేదా ఓ మనిషి అని చెప్పేసి. సో నాజా అంటే మనకు కట్ల ఇన్ఫ్యాక్ట్ నాగపాము యొక్క శాస్త్రనామం కదా. సో పాముకి నిలువెళ్ళ విషం ఉంటే మనిషికి కూడా నిలువెళ్ళ విషం ఉంటుందండి. సో మనిషికి ఎక్కువ మన విషం ఎక్కువ ఉంటుంది, అంటే మనం ఎక్కువ సహించం ఎవరైనా కూడా. సో ఇన్ఫ్యాక్ట్ అట్లా నాజా అని చెప్పేసి, ఓ మనిషి నాజా అని చెప్పేసి, అంటే నాజా పాము అని చెప్పేసి పాము లెక్క విషయం ఉంటుంది. ఆ పాము ఎక్కడ ఉంది అంటే మనకి సో బ్రిడ్జి దగ్గర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్ మీన్స్ నిలువెళ్ళ విషం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఏంటి మనకి ఓ మనిషికి పాములాగా నిలువెళ్ళ విషం ఉంటుంది, ఆ పాము అనేది బ్రిడ్జ్ దగ్గర ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నిలువెళ్ళ అంటే మనకి ఆల్ మొత్తం అని చెప్పేసి అర్థం వస్తుంది. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి, లేకుంటే చదువుకోవాలండి. సో మొత్తం మీద ఏదో ఒకటి అయితే ఆన్సర్ అయితే పెట్టేయాలి, కరెక్ట్ ఆన్సర్ పెట్టేయాలి. ఏదో ఒకటి చేసి ఆన్సర్ ఏదో ఒకటి పెట్టద్దు, ఏదో ఒకటి చేసి కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. ఏమున్నది ఓమన్ అనగానే నీకు ఏం గుర్తుకు రావాలంటే ఓ మనిషి అని చెప్పేసి గుర్తుకు రావాలి. సో నాజా అంటే పాము అని చెప్పేసి, ఆ పాము ఎక్కడ ఉంది అంటే బ్రిడ్జి అని చెప్పేసి గుర్తుకు రావాలి. సో పాము లెక్క మనిషికి ఎల్లప్పుడూ విషయం కలిగి ఉంటాడని చెప్పేసి చెప్పొచ్చు.
సో ఇవి నెక్స్ట్ పేజ్లో మరి కొన్ని ఒక 20 దాకా ఉన్నాయండి. రైట్, కోడ్స్ అనేవి ఇంకా మీకు ఏమైనా బెటర్ కోడ్స్ అనిపిస్తే షేర్ చేయండి. నేను మళ్ళీ క్లాస్ ఎప్పుడైనా చేసినప్పుడు అప్పుడు వాటిని యాడ్ చేస్తాను కంపల్సరీ, అంటే బెటర్గా అనిపిస్తాయి ఇట. ఎస్, నెక్స్ట్ మనకు సో ఫ్రాన్స్తో చూస్తే ఇదే మంత్లో సో సెప్టెంబర్లో చాలా వచ్చినాయి అంది. వరుణ అని చెప్పేసి మనం కండక్ట్ చేసుకున్నాం కదా నెవీ ఎక్సర్సైజ్ మనకి. సో ఇది ఫ్రాన్సే హోస్ట్ చేసింది, ఈసారి ఫ్రాన్సే హోస్ట్ చేసింది. సో ఇంకా మనకు చూస్తే గిట్ట ఈ వరుణతోని ఇది నెవీ కదా, దీని తర్వాత శక్తి అని చెప్పేసి ఉంటుంది, ఇంకొకటి గరుడ అని చెప్పేసి ఉంటుంది. సో గరుడ అనేది ఎయిర్ ఫోర్సు, శక్తి అనేది ఆర్మీ ఎక్సర్సైజు, వరుణ అనేది నెవీ బిట్వీన్ ది ఇండియా ప్లస్ ఫ్రాన్స్ అండి. ఈ మూడు చూస్తే శక్తి అనేది ఆర్మీ, సో గరుడ అనేది ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి. ఇంకోటి ఇవి రెండు కలుపుకొని గరుడ శక్తి అని చెప్పేసి ఉంటుంది. ఇదేమో ఇండోనేషియా అండి. సో ఇండోనేషియా కండక్ట్ చేస్తుంది, ఇది వేరు. సో మనకి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వై? బికాస్ ఇండోనేషియా యొక్క ఎయిర్ ఫోర్స్ మనకి నేషనల్ ఎయిర్ పేరు చూస్తే గరుడ అని చెప్పేసి పిలుస్తాం మనం. ఆ దేశం యొక్క జాతీయ ఎయిర్ సంస్థ ఏదైతే ఉన్నదో సో వైమానిక సంస్థ గరుడ కాబట్టి మనకి ఈజీగా ఇది గుర్తుంటుంది. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావద్దు గరుడ శక్తి అని చెప్పేసి. ఈ కోడ్ రెండు రకాలుగా మనం చెప్పొచ్చు. ఎట్లా అంటే ఒకటి, సో ఫ్రాన్స్ అంటే మనకి ప్రాన్స్ అని చెప్పేసి అర్థం వస్తుంది. ప్రాన్స్ మీన్స్ రొయ్యలు అని చెప్పేసి పిలుస్తాం. సో బెస్ట్ సీ ఫుడ్ అండి, అది తక్కువ క్యాలరీలు ఉంటాయి, ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో 100 గ్రాముల లోపల 100 క్యాలరీస్ మొత్తం మీద ఎన్నో ఉంటుంది. రైట్, సో మనకి అవి ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి అంటే వాటర్లో దొరుకుతాయి. సో వరుణ అని చెప్పేసి, వరుణ అంటే మనకి వాన కదా, సో వాన అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సో వీటిని తింటే అంటే మనకి వరుణాలలో దొరికే ఈ ప్రాన్స్ తింటే కనుక శక్తి వస్తుంది. సో గరుడ శక్తి వస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. మనం గరుడ పురాణం అని చెప్పేసి చెప్తాం కదా, సో అట్లా మనకి ఇది గుర్తుంటుంది. వరుణ మీన్స్ వాటర్ కాబట్టి, సో ప్రాన్స్ ఉండేటి వాటర్ లోపలనే, అని తింటే చాలా శక్తి వస్తుంది. అంటే మనకి స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది, కొవ్వు ఎక్కువ రాదు. స్ట్రెంత్ బలం అని చెప్పేసి వేరు ఉంటుంది, కనిపించే రూపం అని చెప్పేసి వేరే ఉంటుంది. సో ఈ శక్తి అని చెప్పేసి అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, అయితే ఇది ఇంకొక రకంగా ఎట్లా గుర్తుంటా అంటే ఈ ఫ్రాన్స్కున్న వాటర్కి లింకప్ చూస్తే మనకి ఒక సినిమా ఉంటుందండి, నాగార్జున సోనాలి బింద్రా అని చెప్పేసి ఉంటారు ఇద్దరు. ఈ నాగార్జున వారికి వాస్తవంగా వాటర్ అంటే భయం ఉంటుంది. సో బ్రిడ్జ్ దాటిపోవాలి వాస్తవంగా. సో అప్పుడు కళ్ళు మూసుకోవాలని చెప్పేసి ఉంటుంది కదా, సో కళ్ళు మూసుకుంటే శక్తి వస్తుందని చెప్పేసి అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మొత్తం మీద ఏదో ఒకటి వేసేది దీన్ని ఆన్సర్ చేయాలి. సో ఇది బెస్ట్, ప్రాన్స్ అనేది బాగా గుర్తుంటుంది. సో వాటర్ ఉంటాయి కాబట్టి శక్తి ఎక్కువ వస్తుందని చెప్పేసి ఒక స్టోరీ మెథడ్లో లింకప్ చేసుకోండి, ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. అంటే నెక్స్ట్ మలేషియా అండి. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, గరుడ శక్తి కూడా వేరే ఉంది మనకు. నెక్స్ట్ చూస్తే మలేషియా అని చెప్పేసి, సో మలేషియాతో మనకు వార్తల్లో ఏమీ లేదు, బట్ గుర్తుపెట్టుకోవాలి. హరిమవ్ అని చెప్పేసి పిలుస్తాం, హరిమవ్ అని చెప్పేసి. ఇంకోటి ఉదర శక్తి అని చెప్పేసి ఉంటుంది, ఇంకోటి సముద్ర లక్ష్మణ అని చెప్పేసి ఉంటుంది. సో సముద్ర లక్ష్మణ అని చెప్పేసి ఉంటుంది. సో ఇవి మూడు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనం మలేషియా లోపల మాల అంటే దండ కదా, సో దండ మనము హారము అని చెప్పేసి పిలుస్తాం, లేదా హరి అని చెప్పేసి పిలుస్తాం. హరి అంటే దేవుడు అని చెప్పేసి ఉంటుంది కదా, సో భగవంతుడు అని చెప్పేసి పిలుస్తాం, కొన్నిసార్లు గాడ్ అని చెప్పేసి పిలుస్తాం, గాడ్డెస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆ హరికి మనం వెళ్ళి మాల వేస్తున్నాం అని చెప్పేసి వస్తుంది. మన భక్తి ఎలా ఉండాలి అంటే ఉదరం నుంచి పుట్టుక రావాలి, భక్తి అనేది కడుపు నుంచి పుట్టుక రావాలి, లేదా కడుపు కాలితేనే మన భక్తి గుర్తుకు వస్తుంది. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ భగవంతుని పేరు మనకి లక్ష్మణుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మలేషియా అంటే నీకు మాల లేదా హరి అని చెప్పేసి గుర్తుకు వస్తే, సో కడుపు కాలినప్పుడు ఉదరము అంటే పొట్ట అని చెప్పేసి వస్తుంది కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఆ పొట్ట కాలినప్పుడు మనకు దేవుడు గుర్తుకు వస్తాడు, కష్టం వస్తుంది దేవుడు గుర్తుకు వస్తాడు, లేకుంటే దేవుడు మనకు గుర్తుకు రాడు. సో లక్ష్మణ్ అని చెప్పేసి ఆ దేవుని పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. సో సరిపోద్ది. మలేషియా అని చెప్పేసి హరిమవ్, ఉదరశక్తి, సముద్ర లక్ష్మణ్ అని చెప్పేసి ఉన్నాయి. బట్ మనకి ఇది ఎగ్జామ్లో అయితే, అంటే ఎగ్జామ్లో మీన్స్ 24 ఇయర్లో మనకైతే వార్తల్లో అయితే కనిపించలేదు కాబట్టి రావు. ఈ సముద్ర లక్ష్మణ ఒకటి ఉన్నదండి వార్తల్లో. సారి విశాఖ అని చెప్పేసి హోస్ట్ చేసి నెవీ కాబట్టి విశాఖ అని చెప్పేసి మనకి వస్తుంది ఆన్సర్. శ్రీలంక అండి. సో శ్రీలంక మనకి ఎప్పుడు మీరు ఇండియా మ్యాప్ గీయండి కంపల్సరీ. సో శ్రీలంకతోని లింక్ అయిపోయి ఉంటుంది, లేకుంటే ఫుల్ఫిల్ కాదు మనకి ఆ మ్యాప్ వచ్చేసి. సో కాబట్టి ఆ మిత్ర శక్తి అని చెప్పేసి అర్థం వస్తుంది. ఆ మిత్రత్వం ఉన్న శక్తి అలాంటిది. మీరు ఇండియా మ్యాప్ గీయండి, సో ఇన్ఫ్యాక్ట్ అది మంచిగా కనిపించదు, శ్రీలంక ఉంటేనే మనకు మంచిగా కనిపిస్తుంది. కాబట్టి ఆ మిత్ర శక్తి. మళ్ళీ దోస్తీ అని చెప్పేసి వేరే, మళ్ళీ నేను చెప్పిన అది దోస్తీ 16 అని చెప్పేసి
మాల్దీవులు శ్రీలంక ఇండియా మధ్య అది. ఈ మిత్ర శక్తి అండి, శక్తి అంటే మనకు చాలా ఎక్కువ ఉంటుంది. ఈ శక్తి వేరు, ఆ ఫ్రాన్స్ ఉన్న శక్తి వేరు, ఇది వేరు అని చెప్పేసి. సో నెక్స్ట్ మనకి మిత్ర వచ్చింది కదా, సో మిత్ర శక్తి అని చెప్పేసి పిలుస్తాం దీన్ని, అందుకే. నెక్స్ట్ చూస్తే మైత్రి అని చెప్పేసి ఉన్నది ఇంకోటి. సో మిత్ర వేరు, మైత్రి వేరు. ఇంకోటి ఆయుతయ అని చెప్పేసి ఉన్నది. ఇవి రెండు కూడా ఇండియా ఉన్ను థాయిలాండ్ మధ్య ఎక్సర్సైజులు అండి. సో మైత్రి అండ్ ఆయుతయ అని చెప్పేసి. సో ఆయుతయ వెరీ ఫస్ట్ టైం మనము మొన్ననే కండక్ట్ చేసుకున్నాం, థాయిలాండే హోస్ట్ చేసింది. ఇది అయోధ్య ప్లస్ ఆయుతయ నగరాల పేర్ల మీదుగా వచ్చిందని చెప్పేసి పిలుస్తాం. సో మరి థాయిలాండ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఆయుతయ అట్లా సేమ్ పేర్లు వచ్చినాయి మనకు. మైత్రి అంటే సో ఇక్కడ మైత్రి, సో మైత్రి స్పెల్లింగ్ ఇది కాబట్టి. సో మన థాయిలాండ్ దగ్గర బుద్ధిజం వెరీ ఫేమస్ కదా, మనలో ఎంత ఫేమస్ అంతకంటే ఎక్కువ ఫేమస్ ఇంకా ఇప్పుడు చూస్తే ఇట్ట. సో బుద్ధునికి మనకి జ్ఞానోదయం అయింది చెట్టు కిందనే కాబట్టి సో మైత్రి అని చెప్పేసి అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆ మైత్రి అన్న వేరే, మిత్రశక్తి అంటే మళ్ళీ వేరే వస్తుంది. సో ఇండియా శ్రీలంక పట్టాలు రెండు ఉంటేనే శక్తి వస్తుంది కాబట్టి ఇండియాకి, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో మైత్రి అని చెప్పేసి జ్ఞానోదయం, బుద్ధుడు అని చెప్పేసి, ఆయుతయ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జపాన్ చూస్తే ఇట మనకు, సో జపాన్తో చూస్తే ధర్మ గార్డియన్, సో ధర్మ గార్డియన్ సహయోగ్ అని చెప్పేసి మరొకటి ఉన్నది. సో సహయోగ్ అని చెప్పేసి మరొక విన్యాసము. సో ధర్మ గార్డియన్ ఎలా మనకు గుర్తుంటుంది అంటే జపం చేసేది ధర్మం కోసమే. సో మనం దేశం కోసము, ధర్మం కోసమే జపం చేస్తున్నాము, కొంగ జపం కాదు ఇది. మన మోడీ గారు అంతకుముందు హిమాలయాలో జపం చేయడం జరిగింది ఎన్నికల కంటే ముందు. సో అది సో మన ధర్మం కోసం చెప్పేసి చెప్పొచ్చు. అట్లా మనకు జపము ధర్మం అని చెప్పేసి అర్థం వస్తుంది. సహయోగి అంటే సో యోగి అని చెప్పేసి అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. జపం చేస్తే ధర్మం కోసమే, యోగి అయితేనే నువ్వు జపం చేస్తావు కదా. సో అలా మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకోటి జిమ్మెక్స్ అని చెప్పేసి ఉన్నది, జపాన్ ప్లస్ ఇండియా మధ్య మారిటైమ్ ఎక్సర్సైజ్, బట్ దీనికి కూడా అవసరం లేదు. సో జపాన్ ఇండియా మారిటైమ్ కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకోటి సైన్యు మిత్రి అని చెప్పేసి ఉన్నది. సో సైన్యు మిత్ర జపాన్ ప్లస్ ఇండియా మధ్య జరిగే ఎక్సర్సైజ్ ఇది మనకి ఎలా మనకు గుర్తుంటుంది అంటే, ఈ సైన్యు మిత్రి వచ్చేసి ఎయిర్ ఎక్సర్సైజు. సో ఇన్ఫ్యాక్ట్ షైనింగ్ అని చెప్పేసి అంటే మెరుస్తాం కదా. సో జపాన్ని మనకు రైజింగ్ సన్ అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి, సూర్యుడు ఉదయించే భూమి కాబట్టి జపాన్ మనకు ఈజీగా గుర్తుంటుంది. షైనింగ్ అని చెప్పేసి ఎయిర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎయిర్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఇండియా ప్లస్ జపాన్ మధ్య షైన్యు మైత్రి అని చెప్పేసి, షైన్ మీన్స్ షైనింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో సన్ మనకు ఆ కోడ్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. జపాన్ను ఇది ఇండియా మధ్య జరిగే ఎక్సర్సైజులు అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూస్తే ఈజిప్ట్ అండి. సో ఈజిప్ట్ మనకి రెండు ఉన్నాయి, హోపెక్స్ ఒకటి ఎయిర్ ఫోర్సు, సైక్లోన్ ఒకటి స్పెషల్ ఫోర్సు. సో సైక్లోన్ మనకి ఇదే ఇయర్లో ఫస్ట్ టైం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సైక్లోన్ అని చెప్పేసి. ఎక్కడ అంటే ఇది సైక్లోన్ జరిగింది ఈజిప్ట్ లోపలనే. సో ఈజిప్ట్ లోపలనే హోస్ట్ చేసింది. సో స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఇది. ఇంకోటి హోపెక్స్ అని చెప్పేసి ఉన్నది, ఇది కూడా ఈజిప్ట్ హోస్ట్ చేసింది 24 ఇయర్లో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఎలా మనకు గుర్తొస్తుంది అంటే, ఇది సైక్లోన్ మీన్స్ తుఫాన్ కదా. సో తుఫాన్ వచ్చినప్పటికీ నీ నమ్మకం కలిగి ఉండాలి. సో ఈజీ తీసుకోవాలి ఏదైనా కూడా. పెను తుఫాన్ వచ్చినా కూడా హోప్, నమ్మకంతో మనం లైట్ తీసుకోవాలి ఏదైనా కూడా. రేపు పొద్దున గ్రూప్ 1 ఎగ్జామ్ ఏమైనా కావచ్చు, అయినా మనం వెనుకబాటు పడవద్దు, కుంగిపోవద్దు. సో ఇన్నేళ్ళు కష్టపడి లాస్ట్ 2-3 మంత్స్ లోపల వేస్ట్ చేసుకోవద్దు. అంటే అట్లా అవుతుందని కాదు, గ్రూప్ 1 మెయిన్స్ అనేది టైంకే ఉంటుంది కంపల్సరీ. ఒకవేళ ఏమన్నా అనుకోని అవాంతరాల వల్ల వాయిదా పడ్డప్పటికీ సో మనం కుంగిపోవద్దు. సో లైట్గా తుఫాను వచ్చినట్టే మన జీవితం లోపల వాయిదా పడితే గిట్ట కంపల్సరీ. అప్పుడు హోప్తో ఉండాలి. సో మనం ఈజీగా తీసుకోవాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏ సరైనా సో మీ ఇప్పుడు అధ్యయనం చేసిన చదువు అనేది ఎప్పటికీ ఎటుపోదండి. ఒకసారి అడిట్ అయినప్పటికీ నెక్స్ట్ టైం మనం మళ్ళీ బలంతో ముందుకు పోవాలి. సో సక్సెస్ఫుల్గా కంపల్సరీ మారిపోతాము ఇప్పుడు లేదా ఇంకొప్పుడు. అంతేగాని రాకపోవడం అంటూ ఎప్పుడూ ఉండదు. మనం హానెస్ట్గా కష్టపడితే గిట్ట మన ప్రిపరేషన్లో మనం హానెస్ట్గా ఉన్నట్లయితే వెనుక ముందు కంపల్సరీ విజయం అయితే వస్తుంది. వై? బికాజ్ మనకి జాబ్ క్యాలెండర్ ఉన్నది కాబట్టి. ఇప్పుడు రా అని చెప్పేసి కాదు, ఇట్లా చెప్తే ఒకవేళ రాకపోయినప్పటికీ మనం కుంగిపోవద్దు. సో 2 రకాలు చూసుకోవాలి కంపల్సరీ. సో ఈజీ అని చెప్పేసి పిలుస్తాం, అందుకే హోప్తో కలిగి ఉండాలి తుఫాన్ వచ్చినప్పటికి కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఇంకో తుఫాన్ మనకు ఉన్నది. సో డిసెర్ట్ సైక్లోన్ అని చెప్పేసి ఉన్నది. సింపుల్ అండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఈ తుఫాన్ వేరు, ఆ తుఫాన్ వేరు. మీకు
డిసెట్ కనుక వచ్చినట్లయితే సింపుల్గా అది యూఏఈ కండక్ట్ చేస్తుంది అండి, యూఏఈ కండక్ట్ చేస్తుంది. సో ఇది సైక్లోన్ ఉన్నప్పటికీ ఈ పదం అదనంగా ఉంది కాబట్టి ఈ పదాన్ని మనము యూఏఈ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చాలా ఉంటాయి మనకి. డిసెట్ ఈగల్ అండి, ఇది కూడా ఎవరు చేస్తారు కంపల్సరీ. సో యూఏఏ హోస్ట్ చేస్తుంది, ఇండియా ప్లస్ యూఏఏ అని చెప్పేసి పిలుస్తాం. ఈసారి మహాజన్ హోస్ట్ చేసింది, రాజస్థాన్లో ఉన్న మహాజన్ అయితే హోస్ట్ చేసింది. సో నేను క్లాస్లో ఈ ప్లేసెస్ని ఎక్కువ ఫోకస్ చేయట్లేదు, మీరు చదువుకోవచ్చు ఈజీగా. మనకు రెండే ఉన్నాయి, మేఘాలయ కనుక ఉమ్రోయ్ అని చెప్పేసి పిలుస్తాం, రాజస్థాన్ అంటే మహాజన్ అని చెప్పేసి పిలుస్తాం, నెవి అయితే గిట్ట విశాఖ అని చెప్పేసి హోస్ట్ చేసింది. ఇంకా మనకు వేరే ప్రాంతాలు లేవు కాబట్టి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ సైక్లోన్ రెండు ఉన్నప్పటికీ ఈ సైక్లోన్ వేరే అని చెప్పేసి అంటున్నా. సో మనకి యూఏఈ కనుక ఇంకోటి డిసెట్ ఫ్లాగ్ అని చెప్పేసి ఉన్నది, అది మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ యూఏఈ హోస్ట్ చేస్తుంది. సో డిసెట్ నోట్స్లో లేదు అది, బట్ నాకు గుర్తుకొచ్చింది మొత్తం మీద. సో ఇది వేరండి. రెడ్ ఫ్లాగ్ వేరు, అదేమో అమెరికా హోస్ట్ చేస్తుంది. సో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇంకా డిసెట్ సైక్లోన్, డిసెట్ ఈగల్, డిసెట్ ఫ్లాగ్ అన్నీ కూడా యూఏఈ హోస్ట్ చేసినటువంటి విన్యాసాల పేర్లు. ఇంకోటి సో జైద్ తల్వార్ అని చెప్పేసి ఉంటుంది, ఇది కూడా యూఏఈ హోస్ట్ చేస్తుంది, ఇండియా ప్లస్ యూఏఈ మధ్యన. దుబాయ్, ఇది ఎట్లా మనకు గుర్తుంటారంటే దుబాయ్ లోపల తప్పు చేస్తే తల్వార్ తీసి తల కొడతారు, అలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా బిట్వీన్ ది ఇండియా ప్లస్ అదర్ కంట్రీస్ అండి. ఇంకా కొన్ని ఉన్నాయి, మనకి ఇంకో 4-5 మాత్రమే ఉన్నాయి. సో ఇవి అంతగానం వస్తలేవు, ఇవి ఇప్పుడు చెప్పబోయేటి, బట్ మనం గుర్తుపెట్టుకోవాలి. డస్ట్ లింక్ అని చెప్పేసి ఉన్నది. సో డస్ట్ లింక్ అనేది ఇండియా ప్లస్ ఉజ్బెకిస్తాన్ మధ్య జరుగుతుంది. ఇవన్నీ సెంట్రల్ ఆసియా అండి, ఇవి మనకు కొత్తగా వచ్చినాయి. సో బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈసారి ఉజ్బెకిస్తానే హోస్ట్ చేసింది. సో డస్ట్ లింక్ అని చెప్పేసి, డస్ట్ అంటే మనం దుమ్ము కదా, సో దుమ్ము వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఊతాం కదా, దుమ్ము పడ్డది ఇట్లా ఊతాం కదా. సో ఇట్లా ఉజ్బీ అని చెప్పేసి అట్లా మనకు సేమ్ వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, నెక్స్ట్ చూస్తే లమీటీ అని చెప్పేసి ఉన్నది. సో లమీటీయే ఇది సీషెల్స్ అనేది ప్లస్ ఇండియా మధ్య జరిగే ఎక్సర్సైజ్ అండి. సో సీషెల్స్ ఆమె అమ్ముతుంది. సో మిట్టి అంటే మట్టి అని చెప్పేసి పిలుస్తాం, ఆమె మట్టి అమ్ముతుందని చెప్పేసి అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ దోస్తీ 16 అయిపోయింది కదా, సూర్యకిరణ్ వార్తల్లో ఉంది. సో సూర్యకిరణ్ అనేది నేపాల్ ప్లస్ ఇండియా మధ్య జరిగే ఆర్మీ విన్యాసము సూర్యకిరణ్. రైట్, ఇది మనకి ఎలా అంటే నేపాల్ అనేది హిమాలయాలు కలిగి ఉంటుంది. సో హిమాలయ నుంచి సూర్యకిరణాలు వస్తున్నట్టుగా మీరు ఊహించుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సో రైజింగ్ సన్ వేరు, మళ్ళీ అది షైన్ మిత్రి అని చెప్పేసి జపాన్ మధ్య జరిగే విన్యాసము. సూర్యకిరణ్ వేరు, మళ్ళీ నేపాల్ అనగా మనకి హిమాలయస్ గుర్తుకొస్తాయి. హిమాలయాల లోపల సూర్యుడు పైకి వస్తున్నాడు కిరణాలు అని చెప్పేసి అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సో ఖంజర్ అండి. సో ఖంజర్ అనేది కిర్గిజ్ ప్లస్ ఇండియా మధ్య జరిగే స్పెషల్ ఫోర్స్ విన్యాసము. సో అలా మనకి గుర్తుంటుంది ఈజీగా. సో అన్నీ అయిపోయినాయండి, 24 ఇయర్లీ అయిపోయినాయి, 23rd ఇయర్లీ కూడా అయిపోయినాయి. సో ఇంతకంటే ఎక్కువ మనకి లేవు. ఇంకోటి ప్రబల్ దస్తక్ అని చెప్పేసి ఉన్నది. సో కజకిస్తాన్ ప్లస్ ఇండియా మధ్య జరిగే ఆర్మీ విన్యాసము, అది మనకి వార్తల్లో ఏం లేదు. సో కజకిస్తాన్ ప్రబల్ దస్తక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీరు ఆ కోడ్స్ మైండ్లో పెట్టుకొని ఒక పేపర్ని ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. దరిద్రంగా కొన్ని పేపర్లలో మనకి ఇన్ఫ్యాక్ట్ డేట్స్ ఇస్తున్నారండి, అంటే వరుణ విన్యాసం అని చెప్పి సెప్టెంబర్ 3 నుంచి 16 అని చెప్పేసి, అట్లా సాధ్యం కాదండి. వై బికాజ్ అంటే మనం ఒక ఆస్పిరెంట్, ఫస్ట్ మనం 6 పేపర్లు చదవాలి గ్రూప్ 1 మెయిన్స్ అంటే. సో గ్రూప్ 2 అంటే మనము ఒక 4 పేపర్లు చదవాలి. సో అందులో డేట్స్ మనకి ఇప్పుడు 40 పైగా విన్యాసాలు అయిపోయినాయి. 40 డేట్స్ మీకు గుర్తుంటాయా? సాధ్యం అది? సో అంత ఎఫర్ట్ దీనికి అవసరమా? ఫస్ట్ మనం ఒకసారి థింక్ చేయాలి. ఇంత ఎఫర్ట్ పెట్టినా డేట్స్ వస్తలేవు, ప్రాక్టీస్ పేపర్లో రావడం వేరు. సో వాళ్ళకు ఐడియా లేకుండా ఇస్తున్నారు. బట్ ఇక్కడ ఆ పేపర్ని మనం తీసుకొని అదే స్టాండర్డ్ అని చెప్పేసి భావించి అట్లా మనం ఇక్కడ డేట్స్ మీద ఫోకస్ చేయొద్దు. సో మీ సబ్జెక్ట్లో అంటే పేపర్ 2, 3, 4లో ఉన్న డేట్స్ అవసరం, మళ్ళీ అది వేరు. కరెంట్ అఫైర్స్లో డేట్స్ మీద బాగా ఫోకస్ చేయొద్దు. రైట్, నెక్స్ట్ చూస్తే మల్టీలాటరల్ విన్యాసాలండి, అంటే బహుళ దేశాలు ఇక్కడ హాజరైతే అవుతాయి. ఫస్ట్ సో మనకి ఆస్ట్రేలియా వార్తల్లో ఉన్నదండి. ఒకటి సో పిచ్ బ్లాక్ అని చెప్పేసి కండక్ట్ చేసింది, పిచ్ బ్లాక్ ఎయిర్ ఫోర్స్ విన్యాసం మల్టీలాటరల్స్. ఇంకోటి ఎక్సర్సైజ్ కక్కడు అని చెప్పేసి మొన్న హోస్ట్ చేసింది. సో
సో కక్కడు అని చెప్పేసి ఇదేమో నెవీ కండక్ట్ చేస్తుంది, రెండు కూడా ఆస్ట్రేలియా కండక్ట్ చేసింది. ఇవి ద్వైవార్షికం అని చెప్పేసి 2 ఏళ్ళకి ఒకసారి అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. రెండు ఫేమస్ అండి. సో మనకి ఆస్ట్రేలియా అనగానే సో మనకి ఏం గుర్తుకు వస్తుందంటే ఎక్కువ క్రికెట్లో వాళ్ళు వెరీ ఫేమస్. ఒకప్పుడు బాగా ఫేమస్, ఇప్పుడు అంతా ఏం కాదులేండి. సో అప్పుడు అంతకుముందు అజేయులు అని చెప్పేసి మనం పిలుస్తాం అంతకుముందు ఆస్ట్రేలియా వాళ్ళని, ఇప్పుడు కాదులేండి. సో అక్కడ పిచ్ చాలా హార్డ్గా ఉంటుంది, మనం ఎక్కువ బ్యాటింగ్ మంచి చేయలేము. సో ఇన్ఫ్యాక్ట్ ఏది కక్కడం అంటే మనకి కక్కడం అని చెప్పేసి వస్తుంది. సో అంతకుముందు మన గంగూలీ సచిన్ హయాం లోపల మనం ఎక్కువ మ్యాచ్లు అక్కడ గెలవలేదు. సో వాళ్ళ బౌన్సర్లకు తట్టుకోలే, కొన్నిసార్లు వాంతింగ్ కూడా చాలా అయినాయి. సో మీరు గంగూలీని అబ్జర్వ్ చేస్తే ఒకసారి టెస్ట్ మ్యాచ్లో వాంతింగ్ అయింది మెగ్రాత్ బౌలింగ్ వేస్తే. సో కక్కాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు, పిచ్ బ్లాక్ అయిపోయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆస్ట్రేలియా అంటే మీకు క్రికెట్ గుర్తుకొస్తే ఈజీగా మీరు ఆన్సర్ చేయవచ్చు అండి, ఎటువంటి ఇబ్బంది లేదు. సో పిచ్ చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి మన బ్యాట్స్మెన్కి చాలా ఇబ్బంది అయ్యి బౌన్సర్లకు వాంతింగ్ లాంటిది అయిందని చెప్పేసి అట్లా మనం వాక్య రూపంలో గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ తరంగ శక్తి అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది వెరీ ఫేమస్ అండి. ఇండియా కండక్ట్ చేస్తున్న మొట్టమొదటి అతిపెద్ద వైమానిక విన్యాసం అండి, ఇండియాలో అతిపెద్దది లేండి. ఇది 2 దశల్లో జరిగింది. ఒకటేమో మనకు ఇక్కడ కోయంబత్తూర్లో జరిగింది తమిళనాడు, సెకండ్ది మనకు రాజస్థాన్లో ఉన్న జోధ్పూర్లో కూడా జరిగిందండి. సో 2 గుర్తుపెట్టుకోవాలి, 2 దశల్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో మొన్న మన రష్యా ఓసియన్ 2024 అని చెప్పేసి ఒక నావిక విన్యాసాన్ని హోస్ట్ చేసింది. బహుళ కంట్రీస్ పాల్గొన్నాయి. ఒకే సమయం లోపల ఒక 5 సముద్రాలు ఉంటాయండి. సో బాల్టిక్ అని చెప్పేసి, కాస్పియన్, మధ్యధర అని చెప్పేసి, పసిఫిక్, ఈ 5 సముద్రాల లోపల ఓసియన్ విన్యాసాన్ని రష్యా కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ 5 సముద్రాల పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలంటే అంత అవసరం లేదు, బట్ ఓన్లీ ఓసియన్ మీన్స్ రష్యా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రిమ్ ప్యాక్ మనకు అయిపోయింది ఆల్రెడీ, రిమ్ ప్యాక్ డిస్కస్ చేసినాం ఆల్రెడీ, రెడ్ ఫ్లాగ్ అయిపోయింది. సో కట్లెస్ అని చెప్పేసి ఉన్నది, కట్లెస్. సో సీషెల్స్ నెవీ విన్యాసం ఇది. సో సీషెల్స్ అనేది కండక్ట్ చేస్తుంది. సో కట్లెస్ తిన్నామంటారు కదా. సో కట్లెస్ అంటే మనకి పానీపూరి దగ్గర ఉంటుంది కదా, నాలే వాటర్ తీసుకొచ్చిపోతారు నోట్లే. సో ఇన్ఫ్యాక్ట్ దాన్ని కట్లెస్ అని చెప్పేసి పిలుస్తాం కావచ్చు. సీషెల్స్ ఆమె అమ్ముతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లమిటీ అని చెప్పేసి ఉన్నది కదా. సో అట్లా మనం లమిటీ అని చెప్పేసి ఇండియా ప్లస్ సీషెల్స్ అయితే, ఈ కట్లెస్ మీన్స్ సీషెల్స్ కండక్ట్ చేస్తున్న బహుళ దేశాల విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మిలాన్. సో ఇది వెరీ ఫేమస్ అండి, మనకు థీమ్ కూడా అవసరం కంపల్సరీ. సో మిలాన్ 2024 అని చెప్పేసి విశాఖ హోస్ట్ చేసింది. సో క్వాడ్ దేశాలు మొత్తం ఇలా హాజరు కావడం జరిగింది. థీమ్ ఏంటని చెప్పేసి చూస్తే ఫర్ గోయింగ్ నావల్ అలయన్స్ ఫర్ ఏ సెక్యూర్ మారిటైమ్ ఫ్యూచర్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి డిసెట్ నైట్ అండి. సో మిలాన్ బాగా గుర్తుపెట్టుకోవాలి, విశాఖ మనకి. సో డిసెట్ నైట్. సో ఇది ఇండియా ఉన్ను యూఏఈ ప్లస్ ఫ్రాన్స్ మధ్య జరుగుతుంది. సో దీన్ని యూఏఈ హోస్ట్ చేసింది. డిసెట్ కనిపిస్తే మీకు ఆన్సర్ ఏం రావాలి అంటే యూఏఈ అని చెప్పేసి రావాలి. ఒక ఐడియా వస్తుంది మనకి అన్ని ఒక దగ్గర అధ్యయనం చేస్తే. అందుకే ఒక దగ్గర చూసుకోవాలి. మేఘాలయ, ఉమ్రోయి, రాజస్థాన్లో మహాజన్ 2 మనకు కనిపిస్తున్నాయి. నెవీ అంటే ఇంకా విశాఖ కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ చూస్తే స్టేడ్ ఫాస్ట్ డిఫెండర్ అనేది నాటో కండక్ట్ చేసింది. శాంతి ప్రయాస్ని కాఠ్మండు హోస్ట్ చేసింది. ఇంతే అండి. సో ఇవి మనకి బహుళ దేశాలు పాల్గొంటున్న నావిక విన్యాసాలు కావచ్చు, లేదా ఎయిర్ ఫోర్స్ లేదా ఆర్మీ కావచ్చు. సో మీరు కన్క్లూజ్కి రావాలి కంపల్సరీ. నెవీ అంటే ఇండియాలో జరిగితే విశాఖ అని చెప్పేసి గుర్తుకు రావాలి. ఆర్మీ అంటే మహాజన్ లేకుంటే ఉమ్రో అని చెప్పేసి గుర్తుకు రావాలి. ఇవి కాకుండా డొమెస్టిక్ లెవెల్లో అంటే ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేదా నెవీ కావచ్చు, లేదా కోస్ట్ గార్డ్ కావచ్చు, వీళ్ళు మాత్రమే పాల్గొంటారు, వేరే కంట్రీస్ పాల్గొనవు. అందులో మనకు కొన్ని ఫేమస్ ఉన్నాయి. సో మనం అన్నీ డిస్కస్ చేస్తున్నాం, కొన్ని కాదు. ఇక్కడ 24 ఇయర్లో ఏమొచ్చినాయో మొత్తం అన్నీ అండి. ఒకటి పర్వత్ ప్రహార్ అని చెప్పేసి ఉన్నది. సో పర్వత్ ప్రహార్ దీన్ని ఆర్మీ కండక్ట్ చేసింది లడక్ లోపల. సో లడక్ అంటే మనకి హిల్ స్టేట్స్ కాబట్టి పర్వతాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సాగర్ కవచ్ అని చెప్పేసి మన 2 ఉన్నాయండి ఇవి. సో సాగర్ కవచ్ ఒకటేమో లక్షద్వీప్ హోస్ట్ చేస్తే మరొకటేమో ఏపీ తీరం హోస్ట్ చేసింది. సో 2 మనకు జరిగినాయి కాబట్టి 2 గుర్తుపెట్టుకోవాలి. లక్షద్వీప్ ప్లస్ ఏపీ తీరం అని చెప్పేసి చూసుకోవాలి. సో నెక్స్ట్ గగన్ శక్తి అని చెప్పేసి ఉన్నది.
దీన్ని ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తుంది. సో రాజస్థాన్లో ఉన్న పొఖ్రాన్ లోపల. ఇంకోటి వాయుశక్తి అని చెప్పేసి ఉన్నది, దీన్ని ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసింది సేమ్ పొఖ్రాన్ లోపలనే. సో రెండు రాజస్థాన్లో పొఖ్రాన్ కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది. సో గగన శక్తి, వాయుశక్తి అని చెప్పేసి. తరంగ శక్తి వేరు, అదేమో బహుళ దేశాలు పాల్గొంటున్న ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసింది జోధ్పూర్లో ఉన్న కోయంబత్తూర్ లోపల. గగన శక్తి వేరు, వాయుశక్తి వేరు. నెక్స్ట్ ఇంకోటి శక్తి ఉన్నది, సో అది దాని పేరు భారత్ శక్తి అండి. ఇక్కడ ట్రై సర్వీసెస్ మొత్తం పాల్గొన్నాయి. సో భారత్ మీన్స్ మొత్తం వస్తుంది కాబట్టి ఇది కూడా మనకి పోఖ్రాన్ అనేది హోస్ట్ చేసింది. సో మనకి ఈజీగా గుర్తుంటుంది. వై పోఖ్రాన్ మీన్స్ అక్కడ ఎడారి ప్రాంతం కాబట్టి, సో మనకి ఎక్కువ ఇల్లు ప్రజలు ఉండరు కాబట్టి విన్యాసాలకు ఇబ్బంది ఉండదని చెప్పేసి ఆ ప్రాంతాన్ని మనం ఎంచుకుంటాం. ఇంకేమున్నాయి, పూర్వీ లేహర్ అని చెప్పేసి ఈస్ట్ కోస్ట్. సో మళ్ళీ విశాఖ మనకి ఇన్ఫ్యాక్ట్ నెవీ అని చెప్పేసి పిలుస్తాం పూర్వీ లేహర్ అంటే. సో ఇవి మనకు వార్తల్లో ఉన్న విన్యాసాలండి. ఇంకోటి గగన్ స్ట్రైక్ 2 అని చెప్పేసి కూడా ఆర్మీ ప్లస్ ఎయిర్ ఫోర్స్ కలిపి కండక్ట్ చేస్తే ఈసారి పంజాబ్ హోస్ట్ చేయడం జరిగింది. పర్వత్ ప్రహార్, సాగర్ కవచ్, గగన్ స్ట్రైక్ 2, పూర్వీ లేహర్, సాగర్ కవచ్, గగన్ శక్తి, భారత్ శక్తి, వాయుశక్తి అని చెప్పేసి డొమెస్టిక్ లెవెల్ జరిగిన ఎక్సర్సైజ్. ఇవేమో డొమెస్టిక్, అవేమో మల్టీలాటరల్, ఇంకోటేమో ద్వైపాక్షిక విన్యాసాలు. సో 1 క్వశ్చన్ వస్తుంది, మీరు 1 క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ఒకసారి మీరు ఈ క్లాస్తో పాటు ఇంకేం ఫోకస్ చేయాలి అంటే నోట్స్లో ఉన్నాయి 24 ఇయర్లో జరిగిన వెన్యూస్ ఏంటని చెప్పేసి ఫోకస్ చేయాలి. ఆ వెన్యూస్ కూడా అక్టోబర్ని బాగా ఫోకస్ చేయండి. మనకి ఇంకా మంత్ కాలేదు, అక్టోబర్ అయితే మనకి ముందుకు పోతాం కాబట్టి అక్టోబర్ అయిపోద్ది కదా, నవంబర్ ఎగ్జామ్ కాబట్టి. అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్టు ఈ 3 మాసాల్లో ఉన్నాయి మాత్రము కొంచెం ఏది ఎక్కడ అని చెప్పేసి ఆ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నవ ఎడిషన్ అని చెప్పేసి అక్టోబర్, సెప్టెంబర్ది మాత్రం చదవండి. సో ఎడిషన్ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే మన మంత్లీ మ్యాగజైన్లో మనకు మంత్లీ వారిని ప్రతి మంత్ ఎండింగ్ నాడు మ్యాగజైన్ ఇస్తుంది కదా. సెప్టెంబర్ మంత్ మ్యాగజైన్ సెప్టెంబర్ 30 నాడు వస్తుంది. అందులో డిఫెన్స్ సెక్టార్లో ఇవి ఉంటాయండి. ఒకసారి ఎడిషన్ మీద ఫోకస్ చేయండి. సెప్టెంబర్ది, అక్టోబర్ది మాత్రం మనం తెలివిగా అధ్యయనం చేయాలి. ప్రతిదీ ఎడిషన్ అవసరం లేదు, ప్రతిదీ వెన్యూ అవసరం లేదు. 24 ఇయర్లో జరిగిన వెన్యూస్ అవసరము. మన ఎగ్జామ్ కంటే ఒక 2 months బిఫోర్ మాత్రము చూసుకోండి ఎడిషను. దేగమై షాడిజం అని చెప్పేసి క్వశ్చన్ డెప్త్ అంటే ఇక్కడ డెప్త్ మీన్స్ వాళ్ళ దృష్టిలో నెంబరింగ్గా డెప్త్ అనండి. ఇక్కడ లాజిక్గా ఇవ్వడం లేదు, క్వశ్చన్ పెద్దగా ఇస్తున్నారు కాబట్టి ఒకసారి ఎడిషన్ని ఫోకస్ చేయండి. ఆ ఎడిషన్ని కూడా అక్టోబర్, సెప్టెంబర్ మంత్ మాత్రం ఫోకస్ చేయండి. మరీ ఎక్కువ అవసరం లేదు, గుర్తుండదు కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరింత మంది ఆస్పిరెంట్ చేరుకోవాలని చెప్పేసి మన ప్రయత్నం. డైలీ కరెంట్ అఫైర్స్ని షేర్ చేయకండి, లైక్ చేయకండి, కానీ ఇటువంటి లైక్ చేయండి. వై? బికాస్ ఎక్కువ మందికి పోతుంది వీడియో, ఎక్కువ మంది చూస్తారు, వాళ్ళకి కొద్దిగా ఉపయోగం అని చెప్పేసి చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.